హలో బెజవాడ మజాకా ఛానల్కి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము అమ్మవారికి ఆషాఢ మాసం సార్ తీసుకెళ్ళామండి. లాస్ట్ ఇయర్ కూడా తీసుకెళ్ళాం, అది వీడియో పెట్టాను నేను ఆల్రెడీ యూట్యూబ్లో. ఈసారి కూడా అలాగే అమ్మవారి దయ వల్ల సార్ తీసుకెళ్ళామండి ఫ్రెండ్స్ అందరం కలిసి. సో సారికి లాస్ట్ టైము 21 పళ్ళాల కింద తయారు చేసాము. ఈసారి 15 పళ్ళాల వరకు తయారు చేసి తీసుకెళ్ళాము అమ్మవారికి. ఆవిడకి ఎంతో ఇష్టమైన గాజులు, పువ్వులు, స్వీట్స్, పసుపు, కుంకుమ, ఆకు ఒక్క, కొబ్బరికాయలు, కోను, అమ్మవారు అలంకరణ చేసుకుంటారు కదండి అవి, అలాగే ఎండు కొబ్బరి చిప్పలు, పసుపు కొమ్ములు, కజ్జికాయలు, అరిసెలు, చలిమిడి అన్నీ అండి. మన పుట్టింటి నుంచి సారి ఎలాగిస్తామో ఒక ఆడపిల్లకి, అలాగ అమ్మవారికి మొత్తంగా తయారు చేసాము. శారీ వచ్చేసరికి మేము లక్కీ ఫ్యాషన్స్లో తీసుకున్నామండి. అలాగే స్వీట్స్ అవన్నీ కూడా బందర్ రోడ్లో కృష్ణా స్వీట్స్లో తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేసాము, ఈ ఇయర్ కూడా అలాగే తీసుకున్నాము. చాలా హ్యాపీగా చేసుకునే ఒక పెద్ద పండగ లాంటిదండి ఇది. ఎందుకంటే ఇంట్లో అందరు ఆడపిల్లలు చక్కగా చాలా పద్ధతిగా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో అందంగా అలంకరించుకొని ఉంటారు. అందరు ఆడపిల్లలు అలా కళకళలాడుతూ ఉంటే చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది కదా. సో మా ఇంట్లో జరిగిందండి ఈసారి ఆషాఢ మాసం సారే. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనుకున్నాము. సో లాస్ట్ టైము ఝాన్సీ అని మా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి తన ఇంట్లో జరిగింది. ఈ ఇయర్ మా ఇంట్లో మొదలైంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరింట్లోనో అప్పుడు చెప్తాను. సో మా ఇంటి దగ్గర నుంచి అందరం స్టార్ట్ అయ్యామండి. మా అమ్మగారు ఆవిడే స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టేది ఆవిడే. దిష్టి తీసి అమ్మవారిని సాగనంపుతారు మా ఇంటి నుంచి సారిని. సో అలాగే చేశారు. ఈసారి మా పిన్ని వచ్చారు. వీళ్ళకి కొండపల్లిలో గుడి ఉందండి మా పిన్ని. సో ఆవిడొచ్చారు. ఆవిడొచ్చి ఇలా చేసి పంపించారు. పొంగలి అవన్నీ కూడా వండి పెట్టారండి అమ్మవారికి. సో మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తూ దారిలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళి అమ్మవారికి చూపించి పొంగలి అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళాము. లాస్ట్ టైం అయితే చిట్టినగర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళామండి. ఈసారి ఇక్కడ నుంచి మా ఇల్లు అయితే ఏలూరు రోడ్ అండి. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి ఆ దారిలో ఆటోలు మాట్లాడి అవి అరేంజ్ చేసుకున్నాము. పోయినసారి అయితే మేళాలు కూడా పెట్టించామండి. కానీ ఈసారి ఆ మేళాలు పెట్టిస్తే చాలా అంటే అమ్మవారు రావటం ఇబ్బంది పడుతున్నారు, చాలా వరకు భయం ఉందని చెప్పి దాన్ని ఆపేసామండి. ప్రశాంతంగా తీసుకెళ్ళాము ఈసారి ఆషాఢ మాసం సారే. శుక్రవారం రోజున తీసుకెళ్ళామండి. చాలా రష్ ఉంది గుడి, కానీ పర్లేదు, త్వరగా అయినట్టే చెప్పుకోవాలి మాకు దర్శనం అదంతా కూడా. వెళ్ళాము, అమ్మవారికి సారది ఇచ్చేసాము. తర్వాత అమ్మవారి గుళ్ళో మెయిన్ గర్భగుడిలో అమ్మవారికి చూయించాక 6వ అంతస్తులో వేరేగా ఉంచుతారండి, ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్ళి మనం తీసుకొచ్చిన సారిని మళ్ళీ అమ్మవారికి చూయించి అక్కడే పెట్టుకొని కాసేపు కూర్చొని తీసుకెళ్ళిన పొంగల్ని ప్రసాదం కింద అక్కడే పంచారండి. అందరం తీసుకొని తిన్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చామండి అదే సార్ని. అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి తాంబూలం కింద ఎవరికి వాళ్ళకి సపరేట్గా కవర్స్లో ప్యాక్ చేసి పెట్టేశారు. సో వచ్చిన ప్రతి ముత్తైదువుకి ఆ తాంబూలం ఇచ్చాము. చాలా హ్యాపీగా జరిగిందండి ఈ సంవత్సరం ఆషాఢ మాసం సారే. అలాగే రేపు 19వ తారీఖు నుంచి శాకంబరి దేవోత్సవాలు కూడా జరుగుతాయి అమ్మవారి గుళ్ళో. 3 రోజుల పాటు చాలా అంటే చాలా వైభవంగా ఘనంగా జరుగుతాయండి. ఎవరైనా రావాలి అనుకుంటే విజయవాడ వచ్చి తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి. మా ఆషాఢ మాసం సారి ఇచ్చేసిన తర్వాత అదే రోజు మా ఫ్రెండ్ బర్త్డే అండి. సో ఆ సెలబ్రేషన్ కూడా మేము ఇంట్లో చేసుకున్నాము. చాలా హ్యాపీగా గడిచింది. థ్యాంక్ యూ.